आत्मा में आराधना करना बहुत जरूरी है। ఆత్మను ఆరాధించడం అనేది చాలా అవసరమై ఉన్నది. मेरे प्रिय, पुराने नियम में भी, पुराने समय में भी लोग आराधना करते थे। పాత నిబంధనలలో పాత సమయాలలో కూడా ప్రజలు ఆరాధనలు చేసేవారు. हम जब अपनी भावनाओं में भरकर या अपने भावनाओं के प्रेम में भरकर अपने प्राण की बुद्धि से आराधना करते हैं, दाऊद कहता है, हे मेरे मन तू यहोवा को धरने के है, हे मेरे प्राण तू यहोवा की स्तुति कर। వారు తమ యొక్క ప్రాణం ద్వారా, తమ భావముల ద్వారా, తమ భావాలను ప్రకటిస్తూ, తమ భావోద్వేగాలు ఏ విధంగానైతే వస్తాయి దాని ప్రకారంగా దేవుని ఆరాధన చేస్తూ ఉన్నారు. తమ జ్ఞానంతో దేవునితో పాడుతూ ఉన్నారు. దావీదు కూడా అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను స్తుతించుమని. ఈ విధంగా పాత కాలంలో పాత నిబంధనలో కూడా ఆరాధన చేశారు తమ దేవునితో, బుద్ధితో, జ్ఞానంతో. लेकिन प्रभु यीशु कहता है, अब वो समय आता है जब प्रभु के लोग आत्मा और सच्चाई से उसकी आराधना करें। యేసు ఈ లోకానికి వచ్చినప్పుడు అన్నాడు కదా, ఇప్పుడు ఆ సమయం వచ్చి ఉన్నది, తండ్రిని ఆరాధించేవాడు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలెను అని చెప్పాడు. मेरे प्रिय, प्रभु चाहता है हम सच्चाई से उसकी आराधना करें, आत्मा में आराधना करें। ప్రభు కోరుతున్నాడు మనము ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధన చేయాలని ప్రభు కోరుతున్నారండి. और जब हमारा आत्मा पवित्र आत्मा के साथ मिल जाता है तो हम परमेश्वर की आत्मा में एक हो जाते हैं और वो है असली आराधना। ఎప్పుడైతే మన ఆత్మ దేవుని ఆత్మతో అనగా పరిశుద్ధాత్మతో కలిసినప్పుడు ఆయనతో మనం ఏకమైపోతామో అది అసలైన ఆరాధన అన్నమాట. मेरे प्रिय, जो लोग थोड़ा पुराने लोग हैं, आज से 10-20 साल पहले से विश्वास में जी रहे हैं, उन्होंने उस संगतियों को देखा है, वो अक्सर आत्मा में परिपूर्ण रहते थे। ఆ పాత కాలంలో లేక ఎవరైతే పాత అనుభవాలు చూసారో వాళ్ళకి తెలుసు, ఆ రోజుల్లో ప్రజలు ఎప్పుడు కూడా ఆత్మ నింపుదలను కలిగి ఉండేవారు, ఆత్మ చేత నిండుకొని ఉండేవారు. क्योंकि आराधनाओं में, संगतियों में आत्मा में आराधना होती थी వారి యొక్క ఆరాధనలలో, వారి సహవాసంలో ఆత్మలో ఆరాధిస్తూ ఉండేవారు. और सब लोग रिचार्ज होते रहते थे ఎప్పుడు కూడా తమను తాము రీఛార్జ్ చేసుకుంటూ ఉండేవారు. और सब लोग आत्मा में परिपूर्ण रहते थे। అందరూ ఆత్మ చేత నిండుకొని ఉండేవారు. वचन आत्मा में प्रचार होता था, వాక్యం కూడా ఆత్మలోనే ప్రసంగించబడేది. गीत आराधनाएं आत्मा में चलती थी పాటలు కూడా, ఆరాధన కూడా ఆత్మలోనే నడిచేవి. और अपने आप बेदारियां चलती रहती थी। తమ తామే జీవంగా నడిచేవారు. अभी भी मीटिंग वगैरह जब होती है तो आप उस तरह का बेदारी को देख पाते हैं। మీరు కూడా అప్పుడప్పుడు ఈ యొక్క జీవ సభలు జరుగుతున్నప్పుడు అట్లాంటి జీవాన్ని తరచుగా చూడడానికి అనుభవం దొరుకుతూ ఉంటుంది. मैं देखता हूँ जब सब लोग आराधना कर रहे होते हैं तो पास्टर जी आत्मा में खूब आराधना करते हैं। నేను చూస్తున్నాను, ఎప్పుడైతే మనం ఆరాధన చేస్తామో ఆత్మలో పాస్టర్ గారు ఆత్మలో నిండుకొని ఆరాధన చేస్తూ ఉంటారు. कुछ लोगों को ये शायद अजीब लगता होगा, కొంతమందికి ఇది చూసి ఇదేంటి అని అనిపించవచ్చు. लेकिन यही सही रास्ता है ताकि हम आत्मा में बढ़ते जाएं। ఇదే సరి అయిన మార్గం అండి ఆత్మలో ముందుకు సాగడానికి. मैं चाहता हूँ आप सब लोग आत्मा में परिपूर्ण होकर आराधना करें। నేను కోరుతున్నాను మీరందరూ కూడా ఆత్మ చేత నింపబడి ఆత్మలో పరిపూర్ణులై ఆరాధన చేయాలని కోరుతున్నాను. और जैसे जैसे हम आत्मा में परिपूर्ण होते हैं, हमारे जीवन में अपने आप बदलावट चलता रहता है। ఎప్పుడైతే మనం ఆత్మలో పరిపూర్ణమైతూ ఉంటామో మన జీవితంలో తనంతట తానే మార్పు అనేది వస్తూ ఉంటుంది. आप परमेश्वर की आत्मा के साथ एक हो जाते हैं। మనము దేవుని ఆత్మతో ఏకమైపోతుంటాం. आपके जीवन की सब बातें उधर चली जाती है, उधर का अभिषेक आपके जीवन में आता है। మీ జీవితంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా అటు వెళ్ళిపోతాయి. ఆయన దగ్గర ఉన్న అభిషేకం మనకు వస్తుంది. अभी एक बेटी बैठकर यहाँ आराधना कर रही थी ఇక్కడ ఒక కుమార్తె నిలబడి ఆరాధన చేస్తూ ఉండింది. और वो आराधना को बंद नहीं कर रही थी। ఆరాధనని ఆపడం లేదు. जब आप आत्मा में परिपूर्ण हो जाते हैं, आप कुछ नहीं चाहते, सिर्फ आराधना करते रहना चाहते हैं। ఎప్పుడైతే మీరు ఆత్మలో పరిపూర్ణులైతారో, ఆత్మ చేత నిండుకుంటారో, ఇక మీకు ఏం చేయాలనిపించదు, ఆరాధననే చేస్తే బాగుందని అనిపిస్తుంది. आपको फिर कुछ और अच्छा नहीं लगता, ఇక మీకు వేరే ఏది కూడా మంచిగా అనిపించదు. आपको रोकेंगे तब भी आपको लगेगा बस मुझे ऐसा ही रहने दो। ఒకవేళ మిమ్మల్ని ఆత్మగా లేదు నన్ను ఆరాధన చేయమని, నన్ను ఇలాగే ఉండని అని అనిపిస్తుంది. क्योंकि उसमें आनंद है, ఎందుకంటే దానిలో ఆనందం ఉంది. वो जो आनंद है वो कहीं नहीं मिलेगा। ఆ ఆనందం పరిశుద్ధాత్మ యందు ఆనందం ఇంకెక్కడ దొరకదు. आप बीमारी की हालत में बैठे आत्मा में परिपूर्ण हो जाएंगे, आप छुटकारे के साथ उठेंगे। మీరు ఎప్పుడైతే ఈ యొక్క అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా ఆత్మతో ఆరాధన చేసినప్పుడు వెంటనే బలాన్ని
పొద్దుగల లేస్తారు. इसलिए मैं चाहता हूँ मेरे प्रियो दिनों में सब लोग आत्मा में परिपूर्ण होकर अन्य भाषा बोलते हुए आत्मा में खूब आराधना करें। అందుకనే నా ప్రియులారా ఈ దినాల్లో నేను అందరూ కూడా ఆత్మ చేత నింపబడి అన్య భాషల్లో దేవుని స్తుతిస్తూ ఆత్మలో ఆరాధన చేయాలని కోరుతున్నాను. मेरे प्रियो हम इन दिनों में पिछले दिनों में हम लोग हरियाणा में कन्वेंशन में थे। గడిచిన దినాల్లో ప్రియులారా మేము हरियाणा రాష్ట్రంలో ఆ కన్వెన్షన్ లో ఉన్నాం, ఆ రోజు కూడా ఉన్నాం. और हम लगभग 1-2 महीना पहले से ही प्रार्थना कर रहे थे, प्रभु जब तेरे लोग आते हैं इधर से भरपूरी पाकर जाएं, बल पाकर जाएं और प्रभु जी एक नया ताकत पाकर जाएं। మేము ఆ మీటింగ్స్ కంటే ముందు 2 నెలల ముందుగానే ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా నీ ప్రజలు ఇక్కడ మీటింగ్స్ వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి నీ బలాన్ని పొందుకొని పోవాలి, నీ ఆత్మ నింపుదలను పొందుకొని పోవాలని ప్రార్థన చేస్తూ వచ్చాం. हर बार हम लोग पास्टर्स लोगों के लिए कहीं बाहर रहने के लिए ठहरने के लिए इंतजाम करते थे। ప్రతిసారి పాస్టర్లకు బయట వేరే దగ్గర ఎక్కడైనా ఉండడానికి వాళ్ళకి వసతి కల్పించేవాళ్ళం. एक बार वो भी नहीं हो पाया। ఈసారి అది కూడా చేయలేకపోయాం. एक टूटा हुआ घर था, उसके ऊपर तरपाल डालकर उसमें पास्टर्स को रखा। ఒక ఏదో కూలిపోయిన భవనం లాంటిది ఉండే ఒక ఇల్లు లాంటి దాని మీద తార్పాలు వేసి దాంట్లో పాస్టర్లను పెట్టాం. हम लोग एक बिल्डिंग बना रहे हैं, हमने सोचा उसको पूरा करेंगे लेकिन वो नहीं हुआ। నేను ఒక ప్రార్థనా మందిరం కడుతున్నాం అక్కడ, అది అయిపోతుందేమో అనుకున్నాం కానీ పూర్తి కాలేదు. एक बार रहने की व्यवस्था बिल्कुल ना के बराबर थी। అందుకని వచ్చినటువంటి ఆ పాస్టర్లకు కానీ ఆ విశ్వాసులకు కానీ ఆ కల్పించిన వసతి ఏమి అది ఇక కల్పించినట్టే ఉంది. लेकिन फिर भी लोग आनंदित थे। అయినా ప్రజలు సంతోషంగా ఉన్నారు. आपको मालूम क्यों? మీకు తెలుసా ఎందుకు? प्रभु इतना बल उतारा, लोग रोलिंग कर रहे थे। దేవుడు ఎంతగా బలాన్ని కుమ్మరించాడు, ఎంతగా అభిషేకం बच्चे కుమ్మరించాడు. लोग भर गए, ప్రజలందరూ రోలింగ్ చేస్తున్నారు, పిల్లలు కూడా నింపబడ్డారు. सामर्थ बहुत उतर आया। శక్తి, దేవుని శక్తి ఎంతో బలంగా దిగింది. मुझे कुछ लोग बोल रहे थे पास्टर जी 2-3 दिन और मीटिंग चलाएं। కొంతమంది నాతో అన్నారు, పాస్టర్ గారు ఇంకా 2-3 రోజులు మీటింగ్ పెంచి నడిపించండి అని. वो सामर्थ जब आता है तो दुख कष्ट कुछ याद नहीं रहता। ఆ యొక్క సామర్థ్యము శక్తి వచ్చినప్పుడు ఇక ఏ దుఃఖము కానీ ఇబ్బంది కానీ ఏ ప్రాబ్లం ఉండదు. फिर खाना खाने का मन नहीं होता, फिर बाकी दुनिया की चीजों का मन नहीं होता। ఇక అన్నం తినాలని మనసు ఉండదు, ఇక ఈ లోకంలో ఉన్న వేటి మీద మనసు ఉండదు. मेरे प्रियो वो अनुभव आपके जीवन में होना बहुत जरूरी है। నా ప్రియుల ఆ అనుభవము మీ జీవితంలో ఉండడం అనేది చాలా అవసరం. इसलिए पास्टर जी हमेशा बोलते हैं आराधना करो, आराधना करो। అందుకనే పాస్టర్ గారు అన్నారు, ఆరాధన చేయండి, ఆరాధన చేయండి అని. क्योंकि उन्होंने उसकी मिठास को चखा है। ఎందుకంటే వారు ఆ దాంట్లో ఉన్న మాధుర్యాన్ని రుచి చూశారు కనుక उनको मालूम है उसमें कितना बल है। ఆయనకు తెలుసు దాంట్లో ఎంత బలం ఉందో. इसलिए मैं आपको उत्साहित करना चाहता हूँ। అందుకే నేను మిమ్మల్ని ప్రోత్సహించాలనుకుంటున్నాను. इन दिनों में प्रभु की उपस्थिति में बैठे, ఈ దినంలో దేవుని సన్నిధిలో కూర్చోండి, आत्मा में आराधना करें, ఆత్మలో ఆరాధన చేయండి, बल पाएं బలాన్ని పొందుకోండి. और मेरे प्यारों आप तब आगे बढ़ते चले जाएंगे। ఇంకా అప్పుడు మీరు ముందుకు సాగుతూ పోతారు. तो इसलिए सिर्फ आराधना करना काफी नहीं। కాబట్టి కేవలం ఆరాధన చేస్తే సరిపోదు. अपनी बुद्धि से भावनाओं से आराधना करना काफी नहीं। కేవలం మీ యొక్క తెలివితో, మీ జ్ఞానంతో, బుద్ధితో, మీ భావనలో ఆరాధన చేస్తే సరిపోదు. इन दिनों में हम आत्मा में आए మనసుతోనే కాకుండా ఆత్మతో కూడా ఈ దినాల్లో మనం ఆరాధన చేయాలి. और तब मेरे प्यारों हम आगे बढ़ते जाएंगे। అప్పుడు మనము ముందుకు సాగుతూ ఉంటాం. इसलिए अभी समय बहुत अधिक हो गया है, ఇప్పుడు సమయం అధికమైపోయింది. इसलिए हमें कुछ वचन सीखना है। మనం కొంత వాక్యం నేర్చుకోవాలి. इसलिए प्रश्न उत्तर के लिए कोई समय नहीं है। అందుకని ప్రశ్నలు ఏమి ఇప్పుడు సమయం లేదు. अभी हम लोग वचन की ओर सीधा जाएंगे। రండి ఇప్పుడు నేరుగా వాక్యంలోకి వెళ్దాం. इसलिए आइए हम निकालेंगे गिनती नामक पुस्तक, उसका 27वां अध्याय, సంఖ్యాకాండము 27వ అధ్యాయం. बुक ऑफ नंबर्स चैप्टर 27 वर्स 50 to 22। 27 अध्याय उसके 15 वचन से लेकर 22 वचन तक पढ़ लीजिए। 17 నుంచి 22 వచనాలు చదవండి. సంఖ్యాకాండము 27వ అధ్యాయము 15 నుంచి 22 వచనాల వరకు చదువుకుందాం. చదువుతుంది. అమ్మా అప్పుడు మోసే యెహోషువ గారు యెహోవాను సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజం కాపరివైన
ఈ